Hi students, yesterday I told about verify the given points or the vertices of an isosceles triangle. How we will verify the given points or the vertices of a particular triangle? Using distance formula, we will find the length of the sides of a given triangle. Using distance formula, what is distance formula? Square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Using that formula, we will find the distance between 2 points. These 2 points are the vertices of a isosceles triangle. So, we will find the distance or length of the sides of a triangle. If we find the distance between these 2 points and distance between these 2 points and distance between these 2 points, we will get length of the sides of the triangle. From that, we will observe the sides length which are equal, which are not equal. If two sides lengths are equal, then it will become isosceles triangle vertices. ఓకే, అలా మనం ఏం చేసాం, మా లెంత్స్ అంటే సైడ్స్ లెంత్స్ మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఈ 2 కార్నర్స్ అంటే 2 వెర్టిసెస్ డిస్టెన్స్, ఈ 2 వెర్టిసెస్ డిస్టెన్స్, ఈ 2 వెర్టిసెస్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ లెంత్స్ ఎంత వచ్చాయి వాటిని అబ్జర్వ్ చేసి మనకి కనుక 2 సైడ్స్ లెంత్స్ కనుక ఈక్వల్గా ఉంటే కనుక గివెన్ పాయింట్స్ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేయడం, చెక్ చేయడం జరిగింది. ఓకే, టుడే we will consider the another sum. Here this is 8th sum. Show that the points -4, -7, -1, 2 ఇదొక పాయింట్, 8, 5 this is another point, and 5, -4 this is another point. Here 4 points are given, taken in order or the vertices of an rhombus. Taken in order are the vertices of a rhombus. రాంబస్ యొక్క వెర్టిసెస్ ఇవి అని షో దట్ చూపించమంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే అమ్మా, పాయింట్స్ ఇచ్చి అవి రాంబస్ వెర్టిసెసా లేకపోతే అంతకుముందు పై సమ్ చూడండి, ప్రూవ్ దట్ ద పాయింట్స్, ఇక్కడ కూడా 4 పాయింట్స్ ఇచ్చారు. టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ ద కార్నర్స్ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్. ప్యారలగ్రామ్కి ఈ పాయింట్స్ కార్నర్స్ అంటే వెర్టిసెసా. ఇంకొంచెం పైన చూస్తే షో దట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఫామ్ ఏ ఈక్వలేటర్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ 3 పాయింట్స్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయని చూపించండి. ఇలా క్వశ్చన్స్ ఉంటున్నాయమ్మా. అంటే మనకి ఏం తెలియాలంటే ఈ 2 పాయింట్స్ వెర్టిసెస్లా ఉన్నప్పుడు, ఇవి వెర్టిసెస్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్టెన్సే ఆ సైడ్ లెంత్ అవుతుంది. ఈ 2 పాయింట్స్కి మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఈ సైడ్ లెంత్, ఈ సైడ్ యొక్క పొడవు. అదేవిధంగా ఇంకొక అనదర్ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ దోస్ పాయింట్స్ విల్ బికమ్ ద సైడ్ లెంత్. అదేవిధంగా ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ విల్ బికమ్ సైడ్ లెంత్ ఆఫ్ ది సైడ్. ఈ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ విల్ బికమ్ ద అనదర్ సైడ్ ఆఫ్ ది ఆ పర్టికులర్ క్వాడ్రిలేటరు, లేకపోతే ప్యారలగ్రామ్, రాంబస్ అయితే రాంబస్, స్క్వేర్ అయితే స్క్వేరు, అలా అవుతుంది కదా. మనం ఏం చేయాలంటే ఆ పాయింట్స్ యొక్క డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసి అది ఆ సైడ్ లెంత్గా రాసుకుంటూ అప్పుడు ఆ సైడ్ లెంత్స్ని మనం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి అది ఏ టైప్ క్వాడ్రిలేటరో మనం చెప్పగలగాలి. ఇక్కడ ఈ సమ్లో ఏం చెప్పారు, ఈ 4 పాయింట్స్ కూడా రాంబస్ యొక్క
వెర్టిసెస్ అని చూపించండి అన్నారు. రాంబస్ అంటే ముందు రాంబస్ ప్రాపర్టీ ఏంటో తెలియాలి. ఏంటి రాంబస్ ప్రాపర్టీ? ఇన్ ఏ రాంబస్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగనల్స్ లెంత్స్ ఆర్ నాట్ ఈక్వల్. రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయమ్మా. అంటే ఈ సైడ్ మెజర్మెంట్ ఎంత ఉంటే ఈ సైడ్ మెజర్మెంట్ కూడా అంతే ఉంటుంది, ఈ సైడ్ మెజర్మెంట్ కూడా అంతే ఉంటుంది, ఈ సైడ్ మెజర్మెంట్ కూడా అంతే ఉంటుంది. అంటే 4 సైడ్స్. రాంబస్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. మీకు వెంటనే ఇంకోటి వస్తుంది, 4 సైడ్స్ ఈక్వల్ అయితే స్క్వేర్ అంటాం కదా అని. నిజమే, 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే స్క్వేర్ కూడా అంటాం. రాంబస్లో కూడా 4 సైడ్స్ ఈక్వలే. ఇప్పుడు రాంబస్కి స్క్వేర్కి డిఫరెన్స్ ఏంటంటే రాంబస్లో డయాగనల్స్ లెంత్స్ ఆర్ నాట్ ఈక్వల్. అదే స్క్వేర్లో అయితే డయాగనల్స్ లెంత్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్లో అయితే డయాగనల్స్ లెంత్స్ ఈక్వల్. అది స్క్వేర్కి రాంబస్కి డిఫరెన్స్. స్క్వేర్లో డయాగనల్స్ లెంత్స్ ఈక్వల్, రాంబస్లో డయాగనల్స్ లెంత్స్ నాట్ ఈక్వల్. అసలు ఇంతకు డయాగనల్స్ అంటే ఏంటి అంటే ఇలా క్రాస్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ దీన్ని డయాగనల్ అంటాం. అదేవిధంగా ఈ క్రాస్ నుంచి ఈ క్రాస్ వరకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ని డయాగనల్ అంటాం. అంటే రాంబస్లో నుండి స్క్వేర్లో ఉన్నామండి 2 డయాగనల్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి. ఇలా 4 ఇది సైడ్ అంటాం, ఇవి సైడ్స్ అంటాం మనం. ఈ 4 సైడ్స్ ఉంటాయి, 2 డయాగనల్స్ ఉంటాయి. అయితే రాంబస్లో ఏంటంటే 4 సైడ్స్ ఈక్వల్ అవుతూ డయాగనల్స్ లెంత్స్ మాత్రం నాట్ ఈక్వల్. అదే రాంబస్లో అయితే నాట్ ఈక్వల్ డయాగనల్స్. స్క్వేర్లో అయితే ఏంటి 4 సైడ్స్ ఈక్వల్ అవుతూ ఈ డయాగనల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అది డిఫరెన్స్ అనమాట. స్క్వేర్లో 4 సైడ్స్ ఈక్వలే, ఈ డయాగనల్ లెంత్స్ ఈక్వలే. అదే రాంబస్లో అయితే 4 సైడ్స్ మాత్రమే ఈక్వల్, ఈ డయాగనల్ లెంత్స్ నాట్ ఈక్వల్. ఆ డిఫరెన్స్తో మనం ఆ రెండింటిని కంపారిజన్తో అది రాంబసా స్క్వేరా అనేది వెరిఫై చేస్తాం. ఏం ఉపయోగించి ఇప్పుడు ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ 2 పాయింట్స్కి డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అనేది మనకు ఫార్ములా ఉంది కదా, √(x2 - x1) ² + y2 - y1 ² ఫార్ములా ఇచ్చేసి ఈ 2 పాయింట్లకి మధ్యలో ఉన్న డిస్టెన్స్తో ఈ లెంత్ కనుక్కుంటాం. అదేవిధంగా ఈ 2 పాయింట్స్తోని ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ 2 పాయింట్స్తోని ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ 2 పాయింట్స్తో లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 4 ఈక్వల్గా వచ్చాయనుకోండి, అప్పుడు అది రాంబస్ అని అవ్వచ్చు, స్క్వేర్ అని అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ రాంబసా స్క్వేరా ఏదో ఒకటే చెప్పాలి. ఇక్కడ రాంబస్ అంటున్నారు, అప్పుడు మనం ఇంకా ఏం చేయాలి? ఆ 4 సైడ్స్ మెజర్మెంట్ డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ క్రాస్ అంటే ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే డయాగనల్ 1 లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా మళ్ళీ ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఫార్ములా. మళ్ళీ ఈ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఈ 2 లెంత్లో నాట్ ఈక్వల్ వచ్చాయనుకో, అప్పుడు అది రాంబస్ అని చెప్పాలి. ఒకవేళ ఈ 2 లెంత్లో కూడా ఈక్వల్ వచ్చాయనుకోండి, స్క్వేర్ అని చెప్పాలి. అంటే ఏంటి, మనకు ముందు ఇప్పుడు ఏదైతే క్వాడ్రిలేటర్ టైప్ చెప్తున్నారో దాని యొక్క ప్రాపర్టీ ముందు మనకు తెలిసి ఉండాలి. ఇఫ్ యూ నో దట్ ద ప్రాపర్టీ ఆఫ్ పర్టికులర్ క్వాడ్రిలేటర్, దెన్ వీ విల్ డిసైడ్ విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ ఈజ్ దట్ అని. ఓకే, ఇక్కడ రాంబస్ యొక్క ప్రాపర్టీ ఏంటమ్మా? 4 సైడ్స్ లెంత్స్ ఈక్వల్, డయాగనల్స్ లెంత్స్ నాట్ ఈక్వల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇచ్చినటువంటి 4 పాయింట్స్ని కూడా ఒక ఆర్డర్లో రాసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ పాయింట్ ఇక్కడ రాసామనుకోండి, నెక్స్ట్ పాయింట్ పట్టుకొచ్చి దాని పక్కనే వేయాలి. ఓకే, టేక్ ఇన్ ఆర్డర్ అంటే అది ఆర్డర్లో తీసుకోండి అని. అలాగే 8 to 5 అనే ఈ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాసాము, ఈ సెకండ్ పాయింట్ ఇక్కడ రాసాము, థర్డ్ పాయింట్ ఇక్కడ రాయాలి, ఈ 4th పాయింట్ ఇక్కడ రాయాలి. అంటే ఇలాగ ఆర్డర్లో రాసాము. ఫస్ట్ ఇక్కడ రాసాం, తర్వాత ఇక్కడ రాసాం, తర్వాత ఇక్కడ రాసాం, తర్వాత ఇక్కడ రాసాం. ఆర్డర్లో రాసుకుంటూ ఇలా వచ్చాను. ఇక్కడి నుంచి మొదలు పెట్టాను. ఎక్కడి నుంచి వస్తే మొదలు పెట్టచ్చు, ఒక ఆర్డర్లో రావాలన్నమాట. వరుసగా ఇచ్చినటువంటి పాయింట్స్ని ఆర్డర్లో మనం రాసుకోవాలి. రాసుకున్నాక మనం ఏం చేయాలి? ఈ వరుస ఈ 2 పాయింట్స్ తీసుకొని దాని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఫార్ములా ఉపయోగించి? డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ ఫార్ములా ఏంటమ్మా మనకి? ఎక్స్. ఈ ఫార్ములా మాత్రం మీ అందరికీ బై హార్ట్ రావాలమ్మా, ఎందుకంటే తప్పులు రాయకూడదు ఫార్ములాని. ఎందుకంటే ఫార్ములాలో మనం వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తాం కాబట్టి ఒకవేళ తప్పుగా రాస్తే మొత్తం క్యాలిక్యులేషన్ అంతా పోతుంది. సో ఇచ్చిన ఫస్ట్ ఈ 2 పాయింట్స్ తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఏ పాయింట్స్ వేసి తీసుకుంటాం? ఆ రెండింటిని ఫస్ట్ వన్ దాన్ని x1 y1 అనుకోవాలి, సెకండ్ పాయింట్ని x2 y2 అనుకోవాలి. ఇది x1 y1, ఇది x2 y2 అనుకుని ఆ ఫార్ములాలో ఆ నెంబర్స్ని సబ్స్టిట్యూషన్ చేసాము. చేస్తే ఉందండి x2 ఎంత ఉందంటే ఇందులో -1 ఉంది,
-1 పెట్టాం, మైనస్ ఉంది మైనస్ పెట్టాం, x1 ఉంది, x1 ఎంత ఉంది -4 ఉంది, -4 పెట్టాం, హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ పెట్టాం, ప్లస్ తర్వాత y2 ఉంది, y2 ఏముంది 2 ఉంది, ఆ 2 వేసాను, మైనస్ ఉంది మైనస్ వేసాను, y1 -7 ఉంది, ఇక్కడ ఉన్న మైనస్ వేయాలి, ఆ y1 కున్న -7 కూడా వేయాలి, హోల్ స్క్వేర్ వేసాం. ఇప్పుడు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది -1, ఈ 2 మైనస్ ఇదే నెంబర్కి ఒకే నెంబర్కి 2 సైన్స్ ఉంటే మనం ఏం చేస్తామమ్మా ఒక సైన్గా చేంజ్ చేయొచ్చు కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, సో ఈ సైన్ ఏమమ్మా చేంజ్ అవుతుంది ప్లస్ అయింది, అంటే -1 + 4 హోల్ స్క్వేర్ అయింది, అంటే -1 + 4 ఏమవుతుందమ్మా 3 స్క్వేర్ అయింది, అంటే మైనస్ ప్లస్ తీసేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి కదా, అప్పుడు ఏమవుతుంది 4 నుంచి 1 తీసి 3 స్క్వేర్ అయింది ప్లస్, ఇక్కడ 2 మైనస్ అంటే ఏమవుతుంది 2 మైనస్లో ఏమో ప్లస్ అయింది 7 అయింది, 2 + 7 హోల్ స్క్వేర్ అయింది, 2 + 7 అంటే 9 స్క్వేర్, అంటే 3 స్క్వేర్ ఉంటే 9 స్క్వేర్ అంటే 81, రెండుకి మధ్యలో ప్లస్ కూడా యాడ్ చేస్తే ఏముంది 90 వచ్చింది. అంటే ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ సైడ్ యొక్క లెంత్ వచ్చిందమ్మా √90 యూనిట్స్ అనమాట, √90 యూనిట్స్ అని అన్నాం, ఈ డిస్టెన్స్ వచ్చింది. అదేవిధంగా ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఈసారి ఫస్ట్ ఈ 2 పాయింట్స్కి తీసుకుని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఈసారి ఏం చేస్తాము ఈ 2 పాయింట్స్ తీసుకుని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, పక్క అనమాట, ఈ రెండు తీసుకొని మళ్ళీ అగైన్ డిస్టెన్స్ బిట్వీన్ అని చెప్పి ఈ 2 పాయింట్స్ రాసుకున్నాం, -1 to 8, 5, ఈ 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ రెండు ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది, ఈ 2 పాయింట్స్ తీసుకొని దీని డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఫార్ములా సేమ్, మళ్ళీ ఆ ఫార్ములా ఈ నెంబర్స్ని సబ్స్టిట్యూషన్ చేసాము, ఇలా వచ్చాం, ఇదేంది x2 అంటే 8 మైనస్ x1 అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 5 మైనస్ y1 అంటే 2 హోల్ స్క్వేర్, అప్పుడు ఇక్కడ ఏముంది ఒకే 1 అనే దానికి 2 సైన్స్ ఉన్నాయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 + 1 అంటే 9 స్క్వేర్ ప్లస్ ఇది ఏంది 3 స్క్వేర్, 9 స్క్వేర్ అంటే ఎంత 81, 3 స్క్వేర్ అంటే ఎంత 9, టోటల్గా ఎంత వచ్చింది 90, అంటే ఆ వరుస 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఏమొచ్చింది ఇది కూడాను √90 వచ్చింది, ముందు ఇది ఎంత వచ్చింది √90, ఇప్పుడు ఏమొచ్చింది √90, అంటే ఈ లెంత్ కూడా ఎంత ఉందమ్మా √90 యూనిట్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అగైన్ ఇప్పుడు ఈ 2 పాయింట్స్ తీసుకుని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ బిట్వీన్, ఈసారి ఈ 2 పాయింట్స్ తీసుకోవాలి, ఇందాక ఏం చేసాం ఈ 2 పాయింట్స్ తీసుకుని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత ఈ 2 పాయింట్స్ తీసుకుని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ తీసుకుని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, అంటే పైన ఉంటాయి ఈ 2 పాయింట్స్ తీసుకుంటే ఈ లెంత్ వస్తుంది అనమాట, మళ్ళీ అగైన్ డిస్టెన్స్ ఫార్ములా వేసి మళ్ళీ 2 పాయింట్స్ తీసుకుని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, చేసి ఆన్సర్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ కూడా √90 వచ్చింది, ఇది కూడా సేమ్ లెంత్ వచ్చింది, అంటే ఈ డిస్టెన్స్ ఈ సైడ్ లెంత్ ఉందండి ఇది కూడా √90 యూనిట్సే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ తీసుకోవాలి, ఈ లెంత్ అంటే ఏంటి ఈ 4th పాయింట్ ఈ ఫస్ట్ పాయింట్ అనమాట, మళ్ళీ ఇది 1వ పాయింట్ కదా 2, 3, 4 కదా 4కి 1కి అనమాట, అంటే ఈ 2 అనమాట, మళ్ళీ ఈ 2 పాయింట్స్ తీసుకుని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇది 1వ పాయింట్ అనుకోండి, ఇది 2nd పాయింట్, ఇది 3rd పాయింట్, ఇది 4th పాయింట్, 1, 2 చేస్తే ఈ లెంత్ వచ్చింది, 2, 3 పాయింట్స్ తీసుకుని చేస్తే ఈ లెంత్ వచ్చింది, 3, 4 పాయింట్స్ తీసుకొని చేస్తే ఈ లెంత్ వచ్చింది, 4th పాయింట్ ఫస్ట్ పాయింట్ తీసుకొని చేస్తే ఈ లెంత్ వస్తుంది. ఓకే, అదేవిధంగా ఈ 2 పాయింట్స్ తీసుకొని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, చేస్తే ఏమొచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా √90 వచ్చింది, అంటే ఏంటి ఈ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే √90 వచ్చింది, అంటే దీన్ని బట్టి వాట్ వి విల్ అబ్జర్వ్ ఈ 4 సైడ్స్ లెన్స్ కూడా ఈక్వల్గా వచ్చాయి, ఇది √90 ఇది √90 ఇది √90 ఇది √90, అంటే ఆల్ సైడ్స్ లెన్స్ ఎలా వచ్చాయమ్మా ఈక్వల్గా వచ్చాయి, ఆల్ సైడ్స్ లెన్స్ ఆర్ ఈక్వల్, సో ఆల్ సైడ్స్ లెన్స్ ఈక్వల్ అయితే ఏమవ్వచ్చు స్క్వేర్ అవ్వచ్చు రాంబస్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం రాంబస్ అని ప్రూవ్ చేయడానికి ఏం చేయాలి ఈ 4 లెన్స్ డిస్టెన్స్లు సైడ్స్ ఈక్వల్ అని చూపిస్తూ ఇది స్క్వేర్ కూడా అవ్వచ్చు కదా, సో ఇంకొక డిఫరెన్స్ స్క్వేర్కి రాంబస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఫార్ములా డిఫరెన్స్ అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఆ డిఫరెన్స్ది డయాగనల్స్ లెన్స్ రాంబస్లో అయితే ఈక్వల్ కాదు, స్క్వేర్లో అయితే డయాగనల్స్ లెన్స్ ఈక్వల్ అవుతాయి, ఆ రూల్ని మనం చెక్ చేయాలి. అందుకు ఏం చేయాలి డయాగనల్స్ లెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అది కూడా మళ్ళీ ఈ పాయింట్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ అంటే ఏంటి మనం సపోజ్ ఆర్డర్లో 1, 2, 3, 4 అంటే ఫస్ట్ పాయింట్ ఇది 2nd పాయింట్ 3 పాయింట్ కదా, అంటే ఫస్ట్ పాయింట్కి 3rd పాయింట్కి తీసుకొని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే డయాగనల్ లెంత్ ఫైండ్ అవుట్ చేసినట్టు అనమాట. అంటే ఏమేమి పాయింట్స్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ 3rd పాయింట్, అంటే ఈ రెండు తీసుకొని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అది డయాగనల్ లెంత్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను 3rd పాయింట్ తీసుకున్నాను, ఈ రెండింటికి కూడా మళ్ళీ సేమ్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి మళ్ళీ లెంత్ ఫైండ్ అవుట్ చేశాను. ఫైండ్ అవుట్ చేస్తే డిస్టెన్స్ ఎంత వచ్చింది √288 వచ్చిందమ్మా.
సేమ్ ఫార్ములాలోనే ఈ ఈ 2 పాయింట్స్ని తీసుకున్నప్పుడు ఈసారి ఇది x1 y1 అనాలి, ఇదేమో x2 y2 అనాలి. ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే సింప్లిఫికేషన్లో నాకు ఏమొచ్చింది 288 వచ్చింది. ఇది ఒక డయాగ్నల్ లెంత్ వచ్చిందమ్మా. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకొక డయాగ్నల్ లెంత్ కూడా నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకో డయాగ్నల్ అంటే ఈసారి ఏం చేయాలి, ఆర్డర్ ఆఫ్ పాయింట్స్లో 1 2 3 4 అయినప్పుడు ఇది 2 పాయింట్, ఇది 4 పాయింట్. అంటే ఏంటి, ఈ రెండు తీసుకోవాలి, 2ది 4ది, ఈ పాయింట్స్ 2 పాయింట్స్ తీసుకోవాలి. అంటే -1 2ని ఈ పాయింట్ని, ఈ 2 పాయింట్స్ తీసుకుంటే ఏమవుతుంది, నాకు డయాగ్నల్ లెంత్ అవుతుంది. మళ్ళీ ఆ 2 పాయింట్స్ తీసుకొని లెంత్ని ఏం చేశాను, ఫైండ్ అవుట్ చేశాను. ఓకే, ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ కూడా ఈ 2 పాయింట్స్లో ఇది ఏమనుకోవాలి, x1 y1 అనుకోవాలి, ఈ పాయింట్ ఏమనుకోవాలి, x2 y2 అనుకోవాలి. ఆ లెంత్ ఫార్ములా ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చింది √72 వచ్చింది. ఇక్కడ డయాగ్నల్స్ లెన్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటేమో √288 వచ్చింది, ఒక పాయింట్ √288 వచ్చింది. ఇంకొక డయాగ్నల్ లెన్స్ ఏమో √72 వచ్చింది. అంటే ఏంటి, డయాగ్నల్ లెన్స్ ఇక్కడ ఈక్వల్ అవ్వలేదు, డయాగ్నల్స్ లెన్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో డయాగ్నల్స్ లెన్స్ నాట్ ఈక్వల్ అయితే ఏంటి, సైడ్స్ మాత్రం ఈక్వల్ అయ్యాయి, డయాగ్నల్ లెన్స్ మాత్రం ఈక్వల్ అవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది రాంబస్ వెర్టిసిస్. సో ఏం చెప్పాలి, దేర్ఫోర్ గివెన్ ఆర్ ద వెర్టిసిస్ ఆఫ్ ఎ రాంబస్ అని చెప్పాలి. ఓకే, ఇంకా ఈ క్వశ్చన్లో ఏమడిగారంటే ఓన్లీ లెంతే కాకుండా షో దట్ పాయింట్స్ ఆర్ ద వెర్టిసిస్ ఆఫ్ ఎ రాంబస్ అనే కాకుండా అండ్ ఫైండ్ ఇట్స్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయండి. రాంబస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. రాంబస్ ఏరియా ఫార్ములా మనకు టెక్స్ట్ బుక్లో హింట్ ఇచ్చారమ్మా, హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్, ఇది మళ్ళీ చెప్తానమ్మా, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ, అర్థం చేసుకునమ్మా, మళ్ళీ నాకు చేసి పెట్టండి. ఓకే.